నువ్వు తోడుంటే మాకు ఎదురేది, నువ్వు తోడుంటే మాకు ఎదురేది. మా హృదయంలో నివసించుము, కదిలించు మమ్ము నడిపించుము, కదిలించు మమ్ము నడిపించుము. ఒలీవటి ఒలీవటి యేసుకై సిద్ధంగున్నది. ఒలీవటి ఒలీవటి యేసుకై సిద్ధంగున్నది. తల్లిగా నీవున్నావు, తండ్రిగా నీవున్నావు, కోటగా నీవున్నావు, మా కొండ నీవే. తల్లిగా నీవున్నావు, తండ్రిగా నీవున్నావు, కోటగా నీవున్నావు, మా కొండ. నీవు లేకుండా క్షణమైనా బ్రతుకలేము దేవా. ఒలీవటి సిద్ధంగుంది నీ కొరకు, ఒలీవటి సిద్ధంగుంది నీ కొరకు. వధువు సంగముగా వధువు సంగముగా ఒలీవటి సిద్ధంగుంది యేసయ్యా, సిద్ధంగుంది యేసయ్యా, సిద్ధంగుంది యేసయ్యా. మరణమే ఎదురైనా వెనుకడుగు వేయదు ఒలీవటి. శ్రమలు ఎదురైనా అడుగి ముందుకు ఒలీవటి. మరణమే ఎదురైనా వెనుకడుగు వేయదు ఒలీవటి. శ్రమలు మము తరిమినా ఎదురు నిలుచును ఒలీవటి. యేసయ్యా నీ సేవలో వాడుకో 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 ఒలీవటి. వాడుకో 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 ఒలీవటి.
ముందుకే ఒలివటి. శ్రమలు మా మీద పొర్లినా అడుగు ముందుకే ఒలివటి. దినదినం నీ సువార్తను ప్రకటించుచున్నది ఒలివటి. అనుక్షణము నీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నది ఒలివటి. ఎవరికి భయపడదు, ఎవరేమి చేసినా యేసుతోనే సాగును. ఎవరికి భయపడదు, ఎవరేమి చేసినా యేసుతోనే సాగును. వందనాలు. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఓలివా ప్రార్థనా బృందము, ఓలివా ప్రేయర్ టీం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలోకి మనం అడిగాం. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం 2020 మే 10వ తారీఖు భయంకరమైనటువంటి కరోనా సమయంలో అందరము కలిసి ఈ కరోనా మహమ్మారి గురించి ప్రార్థించాలని అనుకొని తెలిసిన కొంతమంది యువకులతో, మరి ముఖ్యంగా నేను సంఘములో సండే స్కూల్లో ఉన్నప్పుడు వారు యవనస్తులుగా అయి వాళ్ళు ఉద్యోగాలు చదువులు చదువుకుంటున్న యువకులతో ఒక చిన్న బృందాన్ని మొదలుపెట్టి 10 మందితో ఒక బృందాన్ని మొదలుపెట్టిన ఈ ఓలివా గ్రూప్ ఈ 4 సంవత్సరాల్లో 4 ఇంతలుగా దాదాపు 40 మంది, 38-40 మంది మనకు ఈ బృందంలో, ప్రార్థనా బృందంలో ఉన్నారు. ఈ ప్రార్థనా బృందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని నామమున ప్రార్థన చేసి అనేకులను ప్రార్థన వైపు, ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకునే విధంగా నడపాలనే ఉద్దేశం. ముఖ్యంగా క్రైస్తవ జీవితము ప్రార్థన అనే పునాది మీద ఉంటుంది అని మీ అందరికీ తెలుసు. అందుకే 65వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ప్రార్థన ఆలకించేవాడా అని ఉంటుంది మాట. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నా చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు చెవియొగ్గుతాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. కనుక నీతిమంతులు ప్రార్థించగా ఆయన చెవియొగ్గే దేవుడు. సంఘం అంతా కలిసి ప్రార్థిస్తే ఏమైపోయాయండి? పేతురు సంఖ్యలు తెగిపోయాయి. అలాంటి బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థించాలి అనే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థించాలి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రక్షణ లేని బిడ్డల కొరకు, ముఖ్యంగా ఈ ఓలివా గ్రూప్ ప్రారంభమైనప్పుడు
యవనస్తులను మేరుగా మేము టార్గెట్ చేశాం. యవనస్తులందరినీ మరి రక్షణ ఇవ్వాలి. వాళ్ళకి యవన కాలంలోనే దేవుని కాడి మోయడం, యవన కాలంలోనే దేవుని కాడి మోయడం ఎంతో శ్రేయస్కరమైన వాక్య భాగం సెలవిస్తూ ఉంది. యవన కాలంలోనే వాళ్ళు జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని పరిచర్యలో ఉంటూ, వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ చదువులు చదువుకుంటూ దేవునికి వాళ్ళ జీవితాలు సమర్పించినప్పుడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ముసలితనంలో ఎత్తుకునేది దేవుడే. ఆ ఉద్దేశంతోనే ఈ ఒలివ ప్రార్థనా బృందం స్టార్ట్ చేయడం జరిగింది. దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది 5వ సంవత్సరంలోనికి మనము ఎంటర్ అవుతా ఉన్నాం. ఎంటర్ అవడమే కాదు, ఆల్రెడీ 1 నెల కూడా అయిపోయింది. 1.5 దాదాపుగా 50 రోజులు కూడా అయిపోయింది మనకి. కనుక ఇటు సందర్భంలో మన బృందంలో అనేక మంది పాస్టర్స్, యవనస్తులు కూడా ఉన్నారు. కొత్తగా ఈ సంవత్సరము కొంతమంది పాస్టర్స్ను కూడా తెలిసిన యవన పాస్టర్స్లను కూడా మీ బృందంలో యాడ్ చేయడం జరిగింది. అద్భుతంగా వాళ్ళు ప్రార్థనలో పాల్గొంటున్నారు. అనేక మంది కొత్త యువత కూడా దీనిలోకి రావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ప్రాంతం అనే భేదం లేదండి. ఏ ప్రాంతంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ బృందములో యాడ్ అయ్యి మేము చేసే ప్రార్థనా రిక్వెస్ట్లు, మేము పెట్టే ప్రార్థన రిక్వెస్ట్లు, ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే 2వ శనివారం 4వ శనివారంలో 24 గంటల గొలుసు ప్రార్థన మాకు జరుగుతూ ఉంది. ఆ 24 గంటల్లో 1 గంట సమయం ఈ బృందంలో ఉన్న వ్యక్తి 1 గంట సమయం కేటించి ఆ పెట్టేటువంటి ప్రార్థన అంశాలు ఎత్తిపట్టి ప్రభు సన్నిధానంలో కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు మీ గురించే కాదు ఇతరుల గురించి ప్రార్థన చేయమని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రార్థన చేయకపోతే, ఇతరుల గురించి ప్రార్థన చేయకపోతే అది పాపమని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ఉద్దేశముతో మేము ఈ బృందాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కనుక ఈ బృందంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించులాగున మరి మన బృందంలో ఉన్నటువంటి పాస్టర్ దయాకర్ గారు మన బృందం గురించి ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు. మీ ఫొటోస్, మరి అదేవిధంగా ఫొటోస్ పంపని వారి పేర్లు కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ పాటలో డిస్ప్లే జరుగుతూ ఉంది. కంపోజ్ చేస్తూ ఉన్నాడు. దైవజనుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. తనను తన పరిచర్యను ఇంకా దేవుడు నిండారుగా దీవించును గాక. ఇంకా ఈరోజు 38 నుంచి 40 మంది ఉన్నటువంటి ఈ బృందము రాబోయే రోజుల్లో ఇంకా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వచ్చే సంవత్సరానికల్లా డబుల్, కనీసం 80 మంది ఈ బృందంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రార్థించండి, మీరు రండి, ప్రార్థనలో పాల్గొనండి. మరి ఈ రోజు నుంచి ఇంకా మేము జూలై 1, 2024 నుంచి ప్రతిరోజు కొన్ని అంశాలు 5 నుంచి 6 అంశాలు ప్రార్థించాలని మేము అనుకున్నాము. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు కొన్ని 6 అంశాలు కూడా పెట్టడం జరిగింది. ప్రతిరోజు శనివారము, 2వ శనివారం, 4వ శనివారమే కాదు, ప్రతిరోజు కొన్ని ప్రార్థనా అంశాలు ఎత్తిపట్టి ప్రార్థించి ఇతరులకు వాళ్ళ విడుదల కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరులను ప్రభువుకు పరిచయం చేయడానికి కొరకు ఈ బృందం ఇంకా దేవుడు దీవించలాగున, ఈ బృందాన్ని ఆశీర్వదించలాగున ప్రార్థించండి. మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, దైవజనులకి, పాల్గొంటున్న ప్రతి బిడ్డకి దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన గాక. మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. వాళ్ళను దేవుడు నిండారుగా దీవించాలి. ఈ బృందంలో ఉండే అనేక ఆశీర్వాదాలు పొందుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను దేవుడు ఇంకా నిండారుగా దీవించిన గాక. మీరు కూడా ఒక సాక్షి కుటుంబంగా ఈ ఒలివ ప్రార్థనా బృందంలో ఉందరుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మరి ఒకసారి నిండారుగా దీవించును గాక అని ప్రార్థిస్తూ ఇట్లో మీ దీన దైవ సేవకుడు బ్రదర్ జేమ్స్.